హలో అండి, ఈరోజు హార్వెస్ట్ వీడియో. కొత్త రకం కూరగాయలు ఉన్నాయి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే కాకరకాయ హార్వెస్ట్ చేశాము. ఈసారి కూడా ఒకటే ఒక కాయ వచ్చింది. ఇదేనండి నేను చెప్పిన కొత్త కూరగాయ పొట్లకాయ. నాకు చాలా ఇష్టం. బోర్ విత్తనము. నేను సమ్మర్ రాకముందే చిన్న కప్పుల్లో విత్తనాలు వేసి పెట్టాను, ఒక్కటి కూడా మొలకెత్తలేదు. డిసెంబర్ వచ్చినాక నేలలో వేశాను డైరెక్ట్గా, అప్పుడే మొలిసినాయి. ఈరోజు సొరకాయ కూడా ఉంది హార్వెస్ట్లో. బోర్ విత్తనం అండి ఇది, గ్రీన్ కలరు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి. ఈ వంగ బెడ్డుల్లోనే గ్యాప్లో నేను కర్బూజా విత్తనాలు అయితే వేశాను కదా, కర్బూజా మొక్కలో ఎక్కడ చూసినా అయ్యే వచ్చేసినాయి. ఈ వంగ చెట్లు కూడా చుట్టేసినాయి. కాపు అయితే తగ్గింది ఈసారి వంగలకి. పాట్ మిక్సింగ్ సాయిల్ కూడా తోలిచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకైతే కూరగాయలు బాగానే కాసినాయి. ఈ 3 సంవత్సరాల్లో మేము ఎరువులైతే ఏం కలపలేదు, కిచెన్ కంపోస్టే వేసాము. పోషకాలు తగ్గినట్టున్నాయి. వచ్చే సీజన్లో మట్టి మొత్తం తిరగేసి కౌ మాన్యూర్ తీసుకొచ్చి కలుపుదాం అనుకుంటున్నాను. 3-4 వంగ వెరైటీ నారు అయితే తీసుకొచ్చి పెట్టాను మొదట్లో. అన్నీ కూడా చాలా చిన్నగా కాసినాయి. గుత్తి వంకాయలు అయితే అసలు సరిగ్గా రాలేదు. ఇంకా ఇది పెద్ద క్యాప్సికమ్ అండి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి ఈసారి. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము చికెన్ కూరలో కూడా వేసుకుంటున్నాము. ఇంకా అలాగే నూడిల్స్లో, ఫ్రైడ్ రైస్లో, దేంట్లో అయినా ఫ్లేవరు చాలా బాగుంటుంది క్యాప్సికమ్ వేస్తే. మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా మంచి విత్తనం అనమాట క్యాప్సికము. ఈరోజు 6 క్యాప్సికమ్ అయితే హార్వెస్ట్ చేశాము. అలాగే కొన్ని వంకాయలు కూడా. వంకాయలేమో 300 గ్రాములు ఉన్నాయి. అలాగే క్యాప్సికమ్ 560 గ్రాములు అయితే వచ్చినాయి. ఫైనల్గా చూడండి, ఇంకో రకం సొరకాయ కూడా ఉంది. తెల్ల సొరకాయ, వంకాయలు, చిన్న క్యాప్సికము, పొట్లకాయ, పెద్ద క్యాప్సికము, టమాటోలు, కాకరకాయ, ఇంకా గ్రీన్ సొరకాయ. మిగిలినన్ని వీడియో తీయలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.